ఒకప్పుడు ఛాయదానికి ఉడక గతి లేని స్థితి నుంచి అప్పుడు అవసరం మనం, ఇప్పుడు మనం అంటే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు కాలు మొక్కుతారు, అవసరం లేనప్పుడు జడిచి తంతారు. ఛాయ్ పెట్టుకొని తానికి ఉడక 10 రూపాయలు గతి లేని వాళ్ళకి ఉడక సాయం చేసిన, కానీ కొన్ని కుక్కలు మర్చిపోయినాయి. విశ్వాసం లేని కుక్కలు మనుషులకు అసంటి సాయం చేసినా కానీ మనుషులు కాదు, అవి కుక్కలు. ఈరోజు నా డబ్బులు నాకేనికే అంత బలిచిండ్రు. నన్ను మోసం చేసినాడు ఎవ్వడు బాగుపడడు. ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ. నాకు పిల్లలు కాకపోతే మరి నా మొగంతో వండుకొనైనా కానీ రండి. రేపు నాకు పిల్లలు కాకపోతే నాకు కార్ అని మీరేమి జీవితాంతం గ్యారెంటీ ఇస్తారేమో, మరి వాళ్ళకి తెలిసేమో, మరి వాళ్ళు ఏమైనా చేయించిరేనో. నాకు కారు అన్నది నా దాంట్లో మూతి పెట్టి చూసిండ్రేనో మరి కారు అన్న సంగతి. పూజకు పనికి రాని పువ్వు ఎంత బాగున్నా పనికిరాదంట. పూజకు పనికిరాని పువ్వు అంటే పిల్లలు కానీ నేను ఎంత చేసినా కూడా పనికిరాను. మరి నీకు బూతులేడ తిట్టాలి కానీ ఏది నేను సరే, నాకు ఏదో లోపం పెట్టాడు అనుకో దేవుడు, ఆ లోపం అట్లనే ఏముండదు కదా. ఇంకా కొన్ని రోజులకైనా సక్సెస్ అవుతుంది, కావచ్చు కాకపోవచ్చు. మరి నీకు పిల్లలు పుట్టినాక మొగడు చచ్చిండు కదా, మరి దానికి పూజకు వనికిరాని పువ్వు ఎంత అందంగా ఉన్నా సరిపోదంట. నేను తప్పులు చేసంట వాళ్ళ మీద తప్పులు దొబ్బుతున్నానంట. మరి మీకంటే లంజలు ఎవరు ఉండరు? నా డబ్బులు తీసుకున్నప్పుడు ఇది పూజకు పనికిరాని పువ్వు అని కళ్ళు కనరాలే. నేను అడుక్కొని తెచ్చుకున్నానో, బాత్రూమ్లు కడిగి తెచ్చుకున్నానో, కాలు పట్టుకొని తెచ్చుకున్నాను. మరి నా డబ్బులు నా సాయం పొందినప్పుడు ఇది పూజకు పనికిరాని పువ్వు అని కళ్ళు కనరాలే. మోసుకున్నారా? గుడ్డెళ్ళు అయినరా? నా క్యారెక్టర్ గురించి 4,000 ఎత్తి చూపుతున్నారు కదా, మరి మీకు ఎన్ని వేలు చూపుతున్నాయి? మీకు కనిపిస్తుందా? కనిపిస్తలేదు కదా అమ్మా. మరి నాకెందుకు మాట్లాడేది? నా గురించి ఎందుకు మాట్లాడేది? ఎందుకంటే నాది తప్పు. మీరు పిలువగానే వచ్చి తెల్లాలు ఉండి మీకు సాయం చేసిన చూడు, నాకు బుద్ధి లేకపోవడం. నేను ఒక పిచ్చిదాన్ని. అందరు మనుషులు ఒకటే కదా, మానవత్వాన్ని చూపించిన కాబట్టి ఈరోజు. కానీ ఏదో నేనే బాగా బతుకుతున్నా కదా. నాకు ఇస్తాడేమో దేవుడు, ఏదో ఒక రూపంలో నాకు సాయం చేస్తాడు. మీకు ఎలాగో చేయడం చేతగానప్పుడు ఏదన్నా ఉంటే ముఖం పట్టుకొని మాట్లాడాలి. పూజకు పనికిరాని పువ్వు ఎంత అందంగా ఉన్నా వేస్టే. మరి నేను పిల్లలు కానీ నేను డైరెక్ట్గా చెప్పలేక ఇండైరెక్ట్గా చెప్పేస్తారు మీరు. నేనెంత చదువుకోకపోయినా, నేనెంత అది అయినా నా గుడికి మైండ్ ఉంది, నా గుడికి అర్థం అవుతుంది కదా. నా క్యారెక్టర్ గురించి బాగా డిసైడ్ అయ్యారన్నమాట. మీరు డిసైడ్ అయినా అనుకుంటే మీదే అనుకోండి. అనుకున్న దానికి ఏం చేస్తా? మీరు అనుకున్నా మీ ఇష్టం, అనుకోకుండా మీ ఇష్టం. కానీ రేపన్నాడు వంతు మనదే అన్న సంగతి ఉడుక ఉంటుంది. ఎందుకంటే కొన్ని రోజులు నెల, కొన్ని రోజులు చీకటి. 10 రూపాయలు లేని గతి లేని స్థితి నుంచి ఇప్పుడు సచినోన్ సొమ్ము వచ్చిన కాడికి చాలన్నట్టు, సచినోన్ సొమ్ము వచ్చి పడగానే నువ్వు కోటీశ్వరాలు అయిపోవు. ఆ రోజు మన పిల్లలు సమర్థలు అయినప్పుడు అన్నిటికీ చేపించుకున్నారు కదా, ఇప్పుడు జాడిచ్చి తంతున్నారు. అప్పుడు తెలియదు పూజకు పనికిరాని పువ్వు అని. మన కంటే వచ్చి కాన్పులు చేసినప్పుడు అప్పుడు తెలీదు ఇది పూజకు పనికిరాని పువ్వురా అని. మన ఇంటికి వస్తే ఇట్లనే అవుతుంది అనేది అప్పుడు తెలియదు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. నువ్వు ఇక అర్థమైనా నువ్వు నన్ను ఏం చేయలేవు, అర్థం కాకుండా ఏం చేయలేవు.